హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ నెంబర్ 23. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అతను నిన్ను నిజంగానే టచ్ చేశాడా అని అడుగుతుంది దక్ష. అవును అంటుంది. అలాంటి వాడిని చేత్తో కాదు చెప్పుతో కొట్టాలి అని తన ఎడమకాలి చెప్పు పక్కన వేసి ఇది తీసుకొని అతన్ని కొట్టు అంటుంది చాలా ఆవేశంగా. అదేంటి అన్నయ్యని సపోర్ట్ చేయకుండా చెప్పుతో కొట్టండి అంటుంది అని సౌమ్య ఇటు ఆది ఇద్దరూ ఆశ్చర్యంగా దక్ష వైపు చూస్తూ ఉంటారు. అవునమ్మా అలా కొడితే కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు అని పక్కన కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నిన్ను అతను ఏదో చేస్తున్నాడని భయపడకు, కొట్టు, తన చెంప పగిలిపోయేలా నా ఎడమకాలు చెప్పుతో తనను కొట్టు అంటుంది దక్ష. అవునమ్మాయి కొట్టు అంటాడు ఇంకొక వ్యక్తి. ఆ అమ్మాయి భయం భయంగా చుట్టూ చూస్తుంది. ఆది మాత్రం నిజంగా నేనేం చేయలేదు, నన్ను నమ్మండి అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆది. కానీ ఎవరూ వినిపించుకోవడం లేదు. చివరికి దక్ష కూడా ఏంటయ్యా చేయాల్సిందంతా చేసి పైగా మాట్లాడుతున్నావా అని ఇంకొకళ్ళు ఆది మీద పోట్లాడుతూ ఉంటారు. ఏంటి? అవును, నీతో నిజంగానే మిస్బిహేవ్ చేస్తే ఎందుకంత భయపడుతున్నావు? ఇక్కడ ఇంతమంది నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఆ చెప్పు తీసుకుని అతన్ని కొట్టు అని ఆ అమ్మాయిని రెచ్చగొడుతూ అంటుంది దక్ష. ఒక్కసారి నేను చెప్పేది వినండి, నిజంగా నేనే చేయలేదు అంటాడు ఆది. చాలే ఆపవయ్యా అని ఆదిని అస్సలు మాట్లాడనివ్వదు. అందరూ ఆ అమ్మాయిని కొట్టమని చెప్తారు. కింద ఉన్న దక్ష చెప్పు తీసుకొని 2 అడుగులు ముందుకు వేస్తుంది. ఆ టైంలో ఆ అమ్మాయికి నా చెప్పుతూనే కొట్టొచ్చు కదా అనే ఆలోచన రాదు. అందరూ చెప్తున్నారు కాబట్టి దక్ష చెప్పు తీసుకొని ముందుకు వెళ్తుంది. ప్లీజ్ నన్ను నమ్మండి, నేనేం చేయలేదు అని అప్పటికీ కూడా చెప్తూనే ఉంటాడు ఆది. అందరూ సినిమా చూస్తున్నట్టు చాలా ఎగ్జైటింగ్గా, మరికొందరు చాలా సంతోషంగా, మరికొందరు అయ్యో పాపం అని జాలిపడుతూ ఇలాంటి వాళ్ళకి ఇలాగే సన్మానం జరగాలి అని మరికొందరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఉన్న జనం ఆ అమ్మాయి చెప్పేది మాత్రమే అందరూ వింటున్నారు, కానీ ఆది ఏం మాట్లాడుతున్నాడో కూడా వినిపించుకోవడం లేదు. ఆ అమ్మాయి బాగా ముందుకొచ్చి చెయ్యెత్తి ఆదిని చెప్పుతో కొట్టడానికి రెడీగా ఉంటుంది. రెప్పలు మూసి తెరిచేలోపు ఆ దెబ్బ పడుతుంది. ఆది దవడ పగులుతుంది అని అందరూ అనుకున్న టైంకి అదేదో గేమ్ షోలో ఆపినట్టు 1 మినిట్ అంటుంది దక్ష. అందరూ దక్ష వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ అమ్మాయి కూడా కొట్టడం ఆపుతుంది. ఆది సౌమ్య హమ్మయ్య అనుకుంటారు. దక్ష ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, అంటే ఈ ఒక్క సీన్లో ఉండి వెళ్ళిపోతుంది కదా, అందుకని పేరు కూడా పెట్టట్లేదు. ఏ పని చేస్తున్నా సరిగ్గా ఆలోచించి చెయ్యి. చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలాగా ఉన్నాడు, అతను నీతో మిస్బిహేవ్ చేశాడు అనడానికి సాక్ష్యం ఉందా? ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళనుకో, పోలీసులతో కానీ పెద్ద మనుషులతో కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేసి మీ అమ్మ నాన్న పరువు తీసే అవకాశం ఉంటుంది. దక్ష ఏం చెప్తుందా అని అందరూ చెవులు రిక్కించి మరీ వింటూ ఉంటారు. అంకుల్ మీరు చెప్పండి అని ఒక పెద్ద మనిషి దగ్గరికి వస్తుంది దక్ష. పోలీసులకు కానీ రౌడీలకు కానీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర గొడవ చేశాడు అనుకోండి, అప్పుడు మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? అందుకని అతను మీతో మిస్బిహేవ్ చేశాడనడానికి సాక్ష్యం ఉందా? ఏంటి అమ్మాయిలు మాట్లాడేది, ఇలాంటి పనులు చేసేవాళ్ళు సాక్ష్యాలు పెట్టుకొని చేస్తారా అంటుంది ఒక పెద్ద ఆవిడ. నిజమే ఆంటీ, సాక్ష్యాలు ఉండకపోవచ్చు, బయట ఎక్కడైనా రోడ్డు మీద జరిగిన దానికి అస్సలు ఉండవు, కానీ ఇంత పెద్ద షాపింగ్ మాల్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, అది చూస్తే సరిపోతుంది. ఇప్పుడు వీడేం చేశాడో అర్థమవుతుంది. ఆ వీడియో ఫుటేజ్ మన సెల్లో సేవ్ చేసామనుకోండి, అతను పోలీసులతో వచ్చినా, లాయర్లతో వచ్చినా, రౌడీలతో వచ్చినా అది చూపించి వాళ్ళని కూడా మనం బయట పెట్టచ్చు. పైగా ఈ సాక్ష్యం చూపించి మేమే పోలీస్ కేసు పెడతాను అని వాడిని బెదిరించే అవకాశం కూడా ఉంటుంది. అవును అన్నట్టు అందరూ సపోర్ట్ చేస్తారు. సీసీటీవీ కెమెరా అనగానే ఆ అమ్మాయికి భయంతో చెమటలు పడుతుంటాయి. ఆది దక్ష వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వుతాడు. నవ్వకు అని సైగ చేస్తుంది దక్ష. ఇందాకటి నుంచి ఇలాంటి ఆలోచన కూడా రాలేదు ఆదికి. ఇప్పుడు ఇక తాను కూడా రెచ్చిపోయి, ఏంటండి బెదిరిస్తున్నారా? చూసుకోండి సీసీటీవీ కెమెరాలు, నాకేం భయం లేదు, నేనే తప్పు చేయలేదు అంటాడు ఆది.
ఆ అమ్మాయి దక్ష దగ్గరికి వచ్చి, వదిలేయండి మేడం, ఏదో పొరపాటు జరిగింది, న్యూసెన్స్ చేసి అతని పరువు తీయడం దేనికి అంటుంది. చూడమ్మాయి, అంత మంచితనం పనికిరాదు. నిన్నందరి ముందు ఎంత అవమానించిన వాడికి కొట్టకుండా ఇంకా వదిలే అని అంటావా అని ఒక పెద్దావిడ అంటుంది. మీరు కరెక్ట్గా చెప్పారంటీ, వాడిని మాత్రం వదిలేదే ప్రసక్తే లేదు. మేనేజర్ని పిలిచి సీసీటీవీ కెమెరాలో ఎక్కడ ఏం జరిగిందో చూపించు అని అడుగుతుంది. అవును చూపించండి అని అందరూ అనేసరికి, దక్ష ఆది వాళ్లతో చదువుకు ఆ అమ్మాయి సౌమ్య ఇంకా కొంతమంది కలిసి మానిటర్ రూమ్ దగ్గరికి వెళ్తారు. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆది ఏం చేస్తున్నారో మొత్తం చూపిస్తాడు. ఆది తన ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి లోపలికి వస్తారు. ఇద్దరు నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. జెంట్స్ వేర్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నాడు అని ఒక అతను అనుమానపడతాడు. జరిగేది చూడవయ్యా అని పక్కనున్న వ్యక్తి పరుస్తాడు. ఆది ఫ్రెండ్కి ఒక ఫోన్ వస్తుంది. అది మాట్లాడిన తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి తను బయటకు వెళ్తాడు. ఆ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ డ్రెస్సులన్నీ చూస్తూ ఉంటారు ఆది. అప్పుడు దూరంగా ఉన్న అమ్మాయి అక్కడికి వచ్చి ఆది పక్క నిలబడుతుంది. ఆది కొంచెం దూరంగా జరుగుతాడు. ఆ అమ్మాయి మళ్ళీ ఆది పక్కకు వస్తుంది. ఆది అక్కడి నుంచి ఇంకొక కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా 3-4 సార్లు జరిగిన తర్వాత ఇక ఈ రచ్చ మొదలు పెడుతుంది. ఈ అమ్మాయి అదంతా సీసీటీవీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తుంది అందరికీ. అందరూ ఆ రూమ్లో నుంచి బయటకు వస్తారు. అంటే ఈ అబ్బాయి ఏం చేయలేదా? కనీసం తన పక్కన కూడా నిలబడలేదు. అలాంటిది నిన్ను టచ్ చేశాడు, మిస్బిహేవ్ చేశాడని అబద్ధం చెప్తావా? నీ మాటలు నిజమని నమ్మి చెప్పుతో కొట్టమని చెప్పాను. పైగా నా చెప్పు తీసిచ్చాను. అంటే నువ్వు అబద్ధం చెప్పి అందరి ముందు ఆ అబ్బాయి పరువు తీస్తావా? అది తెలియక నేను కూడా నిన్ను సపోర్ట్ చేశాను అని దక్ష అందరికీ ఆ అమ్మాయి తప్పు అర్థమయ్యేలా చెప్తుంది. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా? కనీసం ఇందాకటి నుంచి నేను చెప్పేది ఎవరు వినిపించుకోరే. ఇలా ఎవరైనా చెప్తే చాలా చోట్ల అబ్బాయిలు పొరపాటు ఉండొచ్చు. కాదు, నేను చెప్పను. కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా ఎంతమంది ముందు నా పరువు తీసి నన్ను కొట్టడానికి ప్రయత్నించింది, నా పరువు తీయడానికి ట్రై చేసింది. కాబట్టి ఇప్పుడు నేను పోలీస్ కేసు పెడతాను అంటాడు ఆది. ఈ అమ్మాయి పొరపాటు ఉంది అని తెలియగానే, అయ్యో ఈ అబ్బాయి ఏమీ చేయలేదు, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందని అప్పటిదాకా ఆదిని తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఆ అమ్మాయిని తిడుతుంటారు. అందరూ తలా ఒక మాట అంటే బిక్క చచ్చిపోతుంది అమ్మాయి. నువ్వు ఇంకా సంతోషపడాలి. చెయ్యని తప్పుకి అతన్ని చెప్పుతో కొట్టడానికి కూడా ట్రై చేశావు. ఇప్పుడు తను ఆ పని చేస్తే నువ్వు ఏం చేస్తావు అంటుంది దక్ష. చీచి, ఈ అమ్మాయి ఇలాంటిదని మాకు తెలీదు. నువ్వేమీ అనుకోకు బాబు అని అప్పటిదాకా ఆది మీద పోట్లాడిన వాళ్ళంతా సారీ చెప్పి మరీ వెళ్తారు. అందరూ తలా ఒక మాటలు మాట్లాడి ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. దక్ష, సౌమ్య, ఆది ఆ అమ్మాయిని పక్కకు తీసుకెళ్లి నిజం చెప్పు, ఎందుకు ఇలా చేశావు? అందరి ముందు నా మరిదిని చెప్పుతో కొట్టడానికి ట్రై చేశావు. మీ మరిదినా అని ఆశ్చర్యపోతుంది. ఎవరైనా చేయమంటే చేస్తావా, లేకపోతే తన పరువు తీయడానికి చేశావా అని గట్టిగా అడుగుతుంది. ఆ అమ్మాయి భయపడుతుంది కానీ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అదే చెప్పుతో నేను నిన్ను కొడితే ఇందాక మాట్లాడిన వాళ్ళు ఒక్కరు కూడా ఇది తప్పు అని అనరు అని కోపంగా ముందుకొస్తాడు ఆది. చెప్పు, ఎందుకలా చేశావు అని గట్టిగా అరుస్తాడు. దక్ష ఆపుతుంది. ఎందుకు వదిన ఆపావు? మనమిద్దరం రావడం కొంచెం లేట్ అయింది అంతే. అందరూ కలిసి అన్నయ్యని కొట్టేవాళ్ళు, దీన్ని చంపిన పాపం లేదు అంటుంది సౌమ్య. సారీ అంటుంది ఆ అమ్మాయి. ఆది కోపంగా ముందుకొస్తాడు. అలాంటి వాళ్ళని వదలకూడదు ఆది, ప్లీజ్ వదిలి. నువ్వు ఉంటోదిరా, ఈ సారీ అక్కర్లేదు. కానీ ఎందుకు ఇలా చేసావు చెప్పు. నువ్వు నిజం చెప్పకపోతే రికార్డ్ అయిపోయింది కదా. నువ్వు షాపింగ్ మాల్లో చేసిన గొడవంతా కూడా ఆది తీసుకెళ్ళి షీ టీం దగ్గర పెడతాను. వాళ్లే వచ్చి నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్తారు. నిజం చెప్తావా లేదా అని చాలా కోపంగా అడుగుతాడు. నిజానికి జై కోపంగా కనిపిస్తాడు, కానీ అది ఎప్పుడు నార్మల్గా ఉంటాడు. అలాంటిది తను ఎంత కోపంగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని ఏం చేస్తాడో అన్న భయం దక్షకి కూడా కలుగుతుంది. ఆ అమ్మాయి కూడా భయపడుతుంది. క్షమించండి అని మొదటిసారి నోరు తెరుస్తుంది. ఇలా అల్లరి చేస్తే పెద్దింటి అబ్బాయి దగ్గర డబ్బు తీసుకుంటూ ఉంటాను, కానీ ఈసారి నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను క్షమించండి. స్టోరీ కోసం ఇలా రాశాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకో కానీ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందని ముగ్గురికి అర్థమవుతుంది.
పోలీస్ స్టేషన్ అని భయపెట్టినా కానీ నిజం చెప్పట్లేదు. సరే వెళ్ళిపో. ఇంకోసారి ఇలాంటి పనులు చేశావో అప్పుడు కంప్లైంట్ కూడా లేకుండా సరాసరి నీ చేయి పట్టుకొని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతాం అంటాడు ఆది. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని ఛాన్స్ వచ్చిందని కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అది నువ్వు కూడా మాతో పాటు ఇంటికి వస్తావా? వస్తాను అని చెప్పి అందరూ కూడా కారు ఎక్కుతారు. థ్యాంక్స్ వదినా, నువ్వు రావడం ఒక్క క్షణం లేట్ అయితే అందరూ కలిసి నన్ను పిచ్చి కొట్టుడు కొట్టేవాళ్ళు. ఇట్స్ ఓకే అది, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? అలా అనకొదినా, నిజంగా నువ్వు మామూలు దానివి కాదు. నీ బ్రెయిన్ సూపర్. ఎవరైతే వాడిని తిట్టాలి అని అనుకున్నారో చివరికి వాళ్ళు చేస్తే సారీ చెప్పించావు. ఎవరైతే అన్నయ్య పరువు తీయాలనుకున్నారో ఆ అమ్మాయి కూడా వాడికి సారీ చెప్పి వెళ్ళింది. నిజంగా నువ్వు గ్రేట్ వదినా, అన్నయ్య పరువు పోకుండా చేశావు అంటూ హక్ చేసుకొని చెప్తుంది సౌమ్య. సౌమ్య చెప్పింది కరెక్ట్ వదినా, నన్ను కొట్టాలి ఇన్సల్ట్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ నాకు సారీ చెప్పి వెళ్ళారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ అంటూ తన భుజం మీద చేయి వేసి చెప్తాడు. కొత్తగా బాబీ ఏంటి? హిందీలో వదినని అలాగే అంటారు. ఇక నుంచి నేను అలాగే పిలుస్తానన్నమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ. తను చేయి పట్టుకొని ఊపుతాడు. వాళ్ళ కారు ఇంటివైపు పరుగులు తీస్తుంది. రోహిత్ సీమ సోఫాలో కూర్చుంటే ఎదురుగా అమ్మాయి తలదించుకొని నిలబడుతుంది. సార్, మీరు చెప్పినట్టు చేశాను. అందరూ కలిసి బాగా తిడతారు అనే టైంకి ఆవిడెవరో వచ్చి నానగోల చేసింది. సీమ కోపంగా అమ్మాయిని ఏదో అనబోతుంటే రోహిత్ ఆపి ఆ అమ్మాయిని వెళ్ళమంటాడు. కమాండ్ డియర్. ఏదీ ప్లాన్ చేయలేదు, అనుకోకుండా వాడికి అనిపించాడు. నీ పని పంపించి ఇరిగిద్దామని అనుకున్నాను, కానీ వాళ్ళ వదినొచ్చి కాపాడింది. ఒక రకంగా అమ్మాయికి మనం థ్యాంక్స్ చెప్పాలి. మన పేర్లు బయటకు చెప్పలేదు. ఆ అమ్మాయిని నీ పిఏ పోస్ట్ నుంచి పీకి ఇంకొక జాబ్ ఇవ్వంటాడు. అలాగే, కానీ మంచి ఛాన్స్ మిస్ అయింది. ఆ జై తమ్ముడిని అందరూ కలిసి కొట్టేవాళ్ళు కదా. అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూడలేకపోయామా అని తెగ బాధపడిపోతుంటారు రోహిత్, సీమ. ఈ స్టోరీ చాలా చిన్న స్టోరీ అండి, ఎందుకంటే ఎడిటింగ్ అనేది అస్సలు కుదరట్లేదు. ఎడిటింగ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఇక ఫర్దర్గా ఇలాగే చేస్తాను. ఓకే, ప్లీజ్ చిన్న అప్డేట్ అని ఏమనుకోకండి. థ్యాంక్ యూ.